నమస్కారం. ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దీపాల శోభతో మెరిసే ముంగిళ్లు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నటి. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆరోగ్యం మాత్రమే కాదు, పంచాయతీరాజ్, ట్రైబల్ అఫైర్స్ మినిస్టరీ విఫలం అవడంతో గిరిజన విద్యార్థినులు మరణించారని మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటని ప్రశ్నించారు శైలజానాథ్. అసలు సత్యకుమార్ గారి మాటలు ఆయన ఎప్పుడు అసత్యాలే మాట్లాడతారు, కానీ సత్యకుమార్ సత్యమైన మాట మాట్లాడాడు. ఆ కురుపాం సంఘటన పోయిన తర్వాత ఇది చాలా పెద్ద పేపర్లో వచ్చిన వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త. ఇది ఆయన ఏమంటా అంటే, నాదేముంది, స్కూళ్ళు పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, దాంతోపాటుగా దాదాపు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అందరూ విఫలమైపోతే ఈ కార్యక్రమం జరిగింది. అతను మీ ముందే కామెంట్, ఇంకా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో పర్పస్ గారు చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అదర్ దాన్ హెల్త్ సచ్ యాజ్ పంచాయతీరాజ్, డీసీఎఫ్ గారు వినాలి, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, పర్టికులర్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫర్ ద సారీ స్టేట్ ఆఫ్ ద అఫైర్స్. మీ మంత్రి మీ శాఖల గురించి మాట్లాడుతూ మీరు పని చేయలేదు, మీ చేత కాలేదు, సారీ అని చెప్పుకునే ఒక పరిస్థితిని పాపం సత్యకుమార్ గారు, పేరు పొందిన సత్యకుమార్ గారు చెప్పారు. హెపటైటిస్ ఏ ఎట్లా వస్తుందో ఏమో వీళ్ళకి ముందు క్లాస్ ఇవ్వాలి. కనుక నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడ ఆయన కూడా ఇక్కడ గురించి మాట్లాడతాడు. ఏదో చేతికొస్తేనే ఆ సిట్లు బిట్లు వేసుకొని, నిజంగా సిట్ అంటేనే ఈ రాష్ట్రం నవ్వుతూ ఉంది. చంద్రబాబు గారు వాళ్ళు ఊరికే ఆ టీఏడిఏలు బండ్లకు డీజిల్ దండగా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయి తనడానికి తప్ప పనికి రావడం లేదు. పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం, అందరూ దీంట్లో ఉన్నారు. దీన్ని సిబిఐకి అప్పగించండి. సిబిఐ నిజాలు నిగ్గు తేలుస్తుంది. దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు 3-4 లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ములకల్ చెరువే కాదు, నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది. మీరు చెక్ చేయండి. మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి. మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా? 20-30% మధ్య స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళకి ఇంకేం పనిలే. మీ సారాయి మంచిదా కాదని చెక్ చేయాలి. ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు? ఆ షాప్ వన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా? ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి ఇచ్చేస్తే బీదా బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు, ఆరోగ్యం అందదు. ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తలేవు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు. మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు. రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయట నెట్టేస్తే అది రామారావు తప్పు. అంత గొప్పవాళ్ళు మీరు. కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే, ఎందుకంటే అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది. మంచి కార్యక్రమం చేసి ఏం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాలా? మీరు ఒక చెడ్డ రాజకీయాలని, మురికి పట్టిన రాజకీయాలని, లేదంటే చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి నష్టం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపాల శోభతో మెరిసే ముంగిళ్లు, సిరి సంపదలతో వర్ధిల్లు మీ నటి. ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు.